మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పారలు గడ్డపారలు వేసి ఒక్కొక్కటి తవ్వుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన కేసీఆర్ కుటుంబం దొరల పాలన ఏదైతే ఉందో ఆ పాలన అరాచకాలన్నీ ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత కేసీఆర్కు కేటీఆర్కి ఏం చేయాలనో మనసున పడతలేదు. మేకపోతు గాంభీర్యంతో ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ అది అంత ఈజీగా కనిపించలేదు వాళ్ళకు కూడా. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిరు ఆర్థిక వ్యవస్థను. ఆ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ గారితో ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి మిగతా మంత్రులంతా సమావేశమయ్యారు. కేసీఆర్ చేసినటువంటి ఆగం మళ్ళా సరిదిద్దాలంటే ఏమేం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇదిట్లో ఉంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కంటే ఎక్కువ బాధ ఎక్కువ ఆందోళన కలిగించింది బిగ్ బాస్. ఇక ఆ బిగ్ బాస్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయాన్ని సాధించిండు. ఇక ప్రజలంతా రిలాక్స్గా ఉండాల్సిందిగా ఒక మనవి. ఎందుకంటే ఇప్పుడు ఆ షోలో ఆయన గెలవకపోతే చాలామంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితిలో కొన్ని వీడియోలు వైరల్ అయిపోయినాయి. అటు నాగార్జున గారికి ఏం ఇబ్బంది లేదు, పల్లవి ప్రశాంత్ గారికి లేదు, బిగ్ బాస్ నిర్వాహకులకు లేదు, ఎవరికి ఏం ఇబ్బంది లేదు. వచ్చిన ఇబ్బందుల్లో మనకే. మొత్తానికి మనం అనుకున్న మనిషి గెలిచింది కాబట్టి శుభాకాంక్షలు ఆయనకు. ఆర్టీసీ బస్ అద్దాలు కూడా వల్లినాయట రాత్రి. మరి ఆ బిగ్ బాస్ సంగతి ఏందో, ఆ కథ ఏందో. ఈ బిగ్ బాస్లోకి ఈసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. ఈసారి ఎపిసోడ్ మొత్తం వాళ్ళ మీద వేసి బిగ్ బాస్ నిర్వహిస్తారంటే 100 రోజులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి ఆ దరిద్రం ఏదైతే ఉందో 100 రోజులన్నా కంట్రోల్ అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకొని దాదాపు 15 వారాలు కొనసాగుతుందట. ఎవరిని ఫెయిల్ చేయకురి, ఎవరిని బయటికి పంపకురి. ఆఖరి రోజు విజేతను ప్రకటిస్తేవా అందరు నన్ననే పెట్టురు. ఈసారి వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళ తన లలిత కళలు చాలు. వాళ్ళు నువ్వు కొత్తగా ఆటలు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళ ఆటలు వాళ్ళు ప్యాక్ ఆట పెట్టి మంచిగా ఆడతారు, అబద్ధాలు పెట్టి మంచిగా ఆడతారు, ముగ్గుల పోటీ పెట్టు ఎర్రవల్ తయారు ముగ్గులు వేస్తాడు, ముత్యం అంతా ముగ్గు ఆయన వేస్తాడు, తాటికొండ రాజన్నని పంపు, మళ్ళా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలడ. ఒక్కటి కాకుండా వాళ్ళకు ఏమేమి లలిత కళలు ఉన్నాయో ఆ కళలన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ బిగ్ బాస్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం 100 రోజులు నిమ్మలంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఏమాయ ఇదేమాయ అదేమాయ ఏది కావాలో అది అవుతా ఉంది. వీళ్ళకి ఎందుకు కడుపు నొప్పి అర్థమైతే లేదు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మల్లారెడ్డి మీద భూమి కేసు, తుపాకీ సీను తమ్ముని మీద కేసు, ఇట్లా వీళ్ళ లెక్కలు బయటికి కానీ ఎక్కడ అక్కడ కుక్కిన పేరు లెక్క ఉన్నారు. ఇప్పుడు మామూలు ఏమని అంటాడా ఏంది, ఎందుకు వచ్చిన బాధ, సపరేట్ ఉందాం అనే కాడికి వచ్చింది. మీరు సైలెంట్గా ఉన్నా వైలెంట్గా ఉన్నా మీరు చేసిన తప్పులన్నీ ప్రజాక్షేత్రంలో తేలాల్సిందే, కోర్టులో నిలబడాల్సిందే. ఇవి అయితే తప్పు ఎట్లాగో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి. సో ఇక ఇవాళ పత్రికల్లో ప్రధాన పత్రికల్లో హాట్ వార్తలు ఉన్నాయి. ఆ వార్తల వెనకాల మర్మాలను ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సూరత్లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. గుజరాత్లోని సూరత్ శివార్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ సూరత్ డైమండ్ బోర్స్. దీన్ని 35.54 ఎకరాల్లో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 ఫ్లోర్ల చొప్పున ఉన్న 9 టవర్లతో నిర్మించారు. ఇందులో ఆఫీసులు 300 నుంచి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ బిల్డింగ్లో దాదాపు 4,500 వజ్రాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆదివారం ఈ బిల్డింగ్ను ప్రధాని మోడీ ప్రారంభించినట. 9 టవర్ 1 2 3 4 5 6 7 8 9 9 కట్టిరు. అయితే ఈ 9 మొత్తం వజ్రాల వ్యాపారం జరగబోతా ఉందట. ట్రేడింగ్ అంతా ఇందులో 4,500 వజ్రాల వ్యాపారులు. ఇక వజ్రాలు కావాలంటే సూరత్కు పోవాల్సిందే అన్నట్టు ఒక స్పెసిఫిక్ మార్కెట్ను తయారు చేసిరు. సూరత్ గుజరాత్లో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి సహజంగానే ప్రేమ ఉంటుంది గుజరాత్ రాష్ట్రం మీద. అక్కడ ఇది తీసుకుపోవడం జరిగింది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం. మోడీ పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటన తీవ్రమైన విషయమని, తక్కువ అంచనా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దని కోరారు. రైట్గా ఇది ఇట్లా ఉంటే దావూద్ ఇబ్రాహీం ఎవరైతే ఉన్నారో దావూద్ ఇబ్రాహీంని పాకిస్తాన్లో కొందరు మనుషులు ఆయన పైన విషప్రయోగం చేసినట్ట. ఆయన హాస్పిటలైజ్ అయిందట. కరాచీలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట. ఈ దావూద్ ఇబ్రాహీం ఖాన్ కోసం ఇండియా కొన్నేళ్ల సంది ఎదురు చూస్తూ ఉన్నది.
వాడు చేసిన అరాచకం ముంబై పేలుళ్ల దగ్గర నుంచి అనేకమైనటువంటి అరాచకాలు ఉన్నాయి. వాడిని పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. అతని పైన విషప్రయోగం జరిగిందని చెప్పి కొద్దిసేపటి క్రితమే బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. ఇక పాతుకపోయిన వాళ్ళను మార్చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్లపై బదిలీ వేటు. తాజాగా 11 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన సర్కార్ మున్సిపల్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు ఆయన స్థానంలో దానకిషోర్ హెచ్ఎండిఏ కమిషనర్ గాను అదనపు బాధ్యతలు. ఆర్ఎండ్బి నుంచి ట్రాన్స్పోర్ట్ కు కెఎస్ శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా జడ్ చొంగ్తు, జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డి నియామకం అంటూ ఇక వీళ్ళు కేసీఆర్ దోపిడికి కర్మకర్త క్రియ వీళ్ళే. బిహారీ బ్యాచ్ సన్నగా కేసీఆర్ ఎట్లా దోపిడీ చేయొచ్చో నేర్చిండు. మీరెట్లా దోసుకోవచ్చో కూడా కేసీఆర్ చెప్పిండు వీళ్ళకు. దీంతో మొత్తం తెలంగాణ లూటిపోవడానికి కారకులు వీళ్ళే. వీళ్ళపైన ఐఏఎస్ అధికారులను కనుక జైల్లో పెడితే విచారణ చేస్తే మొత్తం లెక్కలు తేలుతాయి. ఎక్కడెక్కడ ఏ ఫైల్ పోయింది, ఏం సంతకాలు పెట్టిరు అనేది. అరవింద్ పై ఆరోపణలు. ఔటర్ రింగ్ రోడ్ లీజ్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో హెచ్ఎండిఏ భూముల అమ్మకాల విషయంలో అరవింద్ కుమార్ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరిన అరవింద్ కుమార్ ఆఫీస్ నుంచి ఆశించిన స్థాయిలో రిప్లై రాలేదు. చివరకు రేవంత్ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో రేవంత్ హెచ్ఎండిఏ నోటీసులు పంపింది. ఇక చూసుకో, ఈయన ఔటర్ రింగ్ రోడ్ అమ్మిన పుణ్యాత్ముడు ఈయననే. ఔటర్ రింగ్ రోడ్ ను 30 ఏళ్లకు సరిపడా అమ్మిండు. లీజ్ పేరు మీద 7,800 కోట్ల రూపాయలకు అమ్మేసి నడిచిపోయింది. ఈ పుణ్యాత్ముడే ఇప్పుడు కేసీఆర్ చుట్టూ స్పైళ్లు పట్టుకొని కేసీఆర్ చేసిన దొంగతనానికి తాళం చేలు తయారు చేసిన దొంగ ఈయననే. ఇంకా ఈయనకు పోస్టింగ్ కాదు కదా, ఇంకా ఏది ఇవ్వకూడదు. ఫస్ట్ ఇలా పైన ఎంక్వైరీకి ఒక కమిషన్ వేయాలి సిట్టింగ్ జడ్జితో. ఈ బిహారీ ముఠ పైన ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే మొత్తం లెక్క తేలుతుంది. పరిపాలనలో సంస్కరణలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. వివిధ శాఖల్లో ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన ఐఏఎస్లను బదిలీ చేస్తున్నది. గత ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని ఇన్నాళ్ళు లూప్ లైన్ లో ఉన్న అధికారులకు ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కొంతమంది ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ ఇప్పుడు తాజాగా మరో 11 మందిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న అరవింద్ కుమార్ పై బదిలీ వేటు వేశారు. ఈయన కొన్నేళ్లుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండిఏ కమిషనర్ గా, అదనపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ గా పనిచేస్తా ఉన్నారు. ఇన్ని శాఖలు కేటాయించారు. దోపిడికే ఈయన ఎక్కడుంటే అక్కడ దోపిడే. వీళ్ళకి దోపిడీ చేసుడు నేర్పిందే కేసీఆర్. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కని ఐఏఎస్లో కొంతమందికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అప్పగించింది. ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించింది. ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ నియమించింది. ఆమెకు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. కాగా సీఎం గా ప్రమాణం చేసిన వెంటనే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని రేవంత్ నియమించారంటూ బుర్రా వెంకటేశం గౌడ్ ఈయనను తీసుకుపోయి ప్రాధాన్యత లేని శాఖలో వేసింది. ఈ ప్రాంతం మీద ప్రేమున్న బిడ్డ, మంచి ఆఫీసరు, మంచి పేరున్నోడు, కింది స్థాయి నుంచి వచ్చిన బిడ్డ. ఆయనని పక్కకు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆయనను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేసింది. ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీగా ఆయన నియమించింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు. సో ఆయన ఇటువంటి వాళ్ళ సేవలు వాడుకోలే. ఎందుకంటే వీళ్ళు ఈ వెంకటేశం లాంటి వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అవినీతిని చేయనియరు కదా, చేయనియరు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టిండు. బిహారీ ముఠను తెచ్చిపెట్టి ఆ సోమేష్ కుమారు, అరవింద్ కుమారు, రజత్ కుమార్, ఇదంతా పెద్ద ముఠా. ఇది ఈ ముఠాను తెచ్చి మొత్తం తెలంగాణ లూటిపోయేటట్టు చేసిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 9 మంది ఐపీఎస్లు బదిలీలు. సిటీ జాయింట్ సిపిగా ఏవి రంగనాథ్, సిద్దిపేట సిపి, మెదక్ ఎస్పీ సిటీకి ట్రాన్స్ఫర్. సిద్దిపేట సిపి, మెదక్ ఎస్పీ సిటీకి ట్రాన్స్ఫర్ చేసిరట. ఇక సిద్దిపేట సిపి, సిద్దిపేట కలెక్టర్ గా వెంకటరామిరెడ్డి ఉండే. ఏమనంటే కాలు మొక్కుడే కాళ్ళు మొక్కుడు, కాళ్ళ మీద వాడు కేసీఆర్ది. ఐఏఎస్లు ఐపీఎస్లు కాళ్ళు మొక్కే పరిస్థితికి వచ్చిరంటే ఈ ఎంత దరిద్రానికి దిగజారిందో చూడు. ఏమన్నా ఉన్నదా భూమి మీద? కేసీఆర్ వాళ్ళని అట్లా తయారు చేసిండు. చాలా వెరీ డేంజరస్ పర్సన్ ఈయన,
వెరీ డేంజరస్ పర్సన్. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇతని పైన ఎంక్వైరీ చేయించండి. ఇతని పైన, సోమేష్ కుమార్ పైన, రజత్ కుమార్ పైన, ఈ బిహారీ ముఠా ఏదైతే ఉందో వీళ్ళందరి పైన ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీ జరిగితే వీళ్ళు ఏం చేసిరో తెలంగాణ జనానికి తెలవాలి. లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు కరెక్టే చేసిరేమో అని అనుకుంటారు. మళ్ళీ ఇంకోటి తప్పు చేయడానికి ఉత్సపడాలి. పగటిలే గజగజ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పడిపోతున్న టెంపరేచర్లు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్. ఇక 3 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. ఆసిఫాబాద్లో కనిష్టంగా 11 డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదు. పట్టపగటిలే గజగజ వణికే పరిస్థితి ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా చలికి జనం వణుకుతున్నారు. ఇటు పగటి టెంపరేచర్లు, అటు రాత్రి టెంపరేచర్లు పడిపోతున్నాయి. పొద్దంతా చలిగాలులు వీస్తుండగా రాత్రి టెంపరేచర్లో మాత్రం విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారంలోనూ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్ట్లు చెప్తున్నాయి. బుధవారం నుంచి రాత్రి టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడిస్తున్నాయి. కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీల లోపునకు నైట్ టెంపరేచర్లు పడిపోయే ప్రమాదం ఉందని TSDPS హెచ్చరించింది. ఆయా జిల్లాలను ఆరెంజ్ అలర్ట్లో పెట్టింది. జయశంకర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో 10 డిగ్రీలు, మిగతా రాష్ట్రం అంతా 15 డిగ్రీల్లో లోపే నైట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. 4 జిల్లాల్లో 30 డిగ్రీల లోపే ఉందట. రాష్ట్రంలో 4 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల లోపే నమోదయ్యాయి. మెదక్ జిల్లా చిలప్చేడులో అత్యల్పంగా 29.1 డిగ్రీల పగటి టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డిలో 29.5, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 29.6 డిగ్రీల చొప్పున మధ్యాహ్న ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఎండ చలి తీవ్రత పెరిగిపోతూ ఉంది. పట్టపగటిలే కొద్దిగా వణికినట్టుగా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉందనేది ఈ వార్త. నాగ్పూర్ ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీలో పేలుడు జరిగింది. ఆ పేలుడు జరిగి 9 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందంట. 9 మంది చనిపోయారట నాగ్పూర్ ఫ్యాక్టరీలో. ఇక తొలి వన్డేలో ఇండియా విక్టరీ. సౌత్ ఆఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 28 ఓవర్లలో 116 రన్స్కే కుప్పగూలింది. ఇండియా 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఇండియా తొలి వన్డేలో విక్టరీ సాధించింది సౌత్ ఆఫ్రికాతో. ఇక రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ హైకమాండ్తో భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్. నామినేటెడ్ పదవులపైన చర్చించే అవకాశం. ఇవాళ గాంధీ భవన్లో PAC భేటీ. అధికారంలోకి వచ్చాక తొలి మీటింగ్ నిర్వహించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. PAC మీటింగ్ ఏదైతే ఉందో ఈ PAC మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి కారణమైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు చెప్పబోతా ఉంది. అలాగే ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. 10 ఏళ్ళు జీవచనంలా బతికిన 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ DSP నళిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని, వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలనే వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ప్రకటన. ఇప్పుడు నళిని గారు ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయినారు. సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని, వారి ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతనం కలిగించిందని మాజీ DSP నళిని అన్నారు. తనకు ఉద్యోగం ఇవ్వాలనుకోవడం చాలా సంతోషమని, కానీ దానికి బదులుగా తాను చేస్తున్న ధర్మ ప్రచారానికి ఏదైనా ఇతర సాయం చేస్తే బాగుంటుందని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం నళిని తన ఫేస్బుక్లో సీఎం రేవంత్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తన DSP ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆమె కోరుకుంటే తిరిగి DSP ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. దీనికి నళిని స్పందిస్తూ లేఖను పోస్ట్ చేశారు. తన పేరును నళిని ఆచార్యగా, తనను యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకురాలిగా అందులో ఆమె పేర్కొన్నారు. 10 ఏళ్లు జీవోత్సవంలా బతికానని, 2 ఏళ్ల నుంచి సనాతన ధర్మ ప్రచారంలో కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. బ్యూరోక్రసీపై తనకు నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నట్టుగా ఆమె తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టిన బిడ్డ నళిని తెలంగాణ ఒరిజినల్ ఆడబిడ్డ. నళిని ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశిస్తే, నాకు ఆ ఉద్యోగం వద్దు, నేను సనాతన ధర్మం వైపు పోతా ఉన్నా, ధర్మ ప్రచారానికి తగినంత సాయం చేయమని చెప్పి ఆమె లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. సరే, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాలి. కానీ పోయిన ఉద్యోగాన్ని కేసీఆర్ నువ్వెనడం ఆలోచించినవా? నళిని ఈ బిడ్డ ఉద్యోగం పోయిందని మొర్రో మొత్తుకుంటే అప్పుడు తెలంగాణ వాదులంతా
ఈ బిడ్డను ఉద్యోగం ఇవ్వమంటే కనీసం పట్టించుకోలే. ఈ బిడ్డకి ఇవ్వలే కానీ నీ బిడ్డకి ఇచ్చినావు ఉద్యోగాలు. నీ బిడ్డను ఎంపీ చేసినావు, నీ బిడ్డను ఎమ్మెల్సీ చేసినావు. ఇక నీ బిడ్డను ఈ రాష్ట్రం మీద వాడి దోసుకోమని ఇడిచిపెట్టినావు. తెలంగాణ ఉద్యమంలో నలిని పోరాటం కానీ పెద్ద పోరాటమా కవితమ్మ గారిది కాదు కదా. మరి ఈ బిడ్డకు ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీని చేయకపోతేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళ పాలిట కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరంగా మారింది. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నామని కేసీఆర్ డ్రామా ఆడింది అప్పట్లో. కానీ కేసులు ఎత్తేలే. తెలంగాణ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో ఏదైతే తెలంగాణ బిడ్డలపైన కేసులు నమోదైనాయో ఆ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకోండి అనేటువంటి ఆదేశాలు జారీ చేసిండ్రు. తెలంగాణ పట్ల నీకున్న ప్రేమ గది కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ గిది. నీకు నీ పరిపాలనకి ఈ పరిపాలనకి మన పొంతనగా అనిపిస్తుందా? ఇవి జీర్ణమైతలేవు మీకు. ఇక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ సీజన్ 7 విజేతగా సిద్దిపేట వాసి పల్లవి ప్రశాంత్. పొలం పనులు చేసుకుంటూనే ఇన్స్టా వీడియోలతో ఫేమస్. రన్నరప్ గా నిలిచిన అమర్దీప్. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో సిద్దిపేట జిల్లా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. 100 రోజులకు పైగా సాగిన ఆటలో అతన్ని విజయం వరించింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను పల్లవి ప్రశాంత్ దక్కించుకున్నాడని ప్రోగ్రామ్ హోస్ట్ హీరో నాగార్జున ప్రకటించారు. సో ఈ అబ్బాయి గెలుస్తాడని చాలా మంది ముందు నుంచే ఊహిస్తా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఇక సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ వల్లే కోల్పోయినాం. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. జీవన్ రెడ్డి. విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యారని విమర్శ. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ వాటా నీటిని ఏపీ అక్రమంగా తరలించకపోతున్నా మౌనంగా ఉండిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏమి చేయలేకపోవడం వల్లే భద్రాచలంలోని 7 మండలాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయాల వల్లే సీలేరు పవర్ ప్రాజెక్టును కోల్పోయామని, దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఇక్కడ సీలేరు ఒక్కటే కాదు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి ఏం చేశారంటే 7 మండలాలను ఏపీకి అమ్ముకున్నాడు కేసీఆర్. 7 మండలాలను ఏపీకి అమ్ముకున్నాడు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలను ఏపీకి అమ్ముకున్నాడు. ఇప్పుడు భద్రాచలం టెంపుల్ ఏమో తెలంగాణలో ఉన్నది, దానికి సంబంధించినటువంటి 250 ఎకరాల భూమి ఏమో ఏపీలో ఉంటది. మన భూమి కాదు, మన భూమి కాదు, మన లెక్కగా దాని కథ అంతా వేరే. గుడి మాత్రమే. కేసీఆర్ చేసినటువంటి ఆఖరికి భద్రాచల రాముని కూడా 7 మండలాలను ఏపీకి ఇచ్చేసిండు. ఇంత పెద్ద తెలంగాణ నేను సాధించిన అని చెప్తాడు మనగాడు. తెలంగాణ నేనే సాధించిన అని చెప్తాడు కేసీఆర్. మరి 7 మండలాలు ఎందుకు? 7 మండలాలే దేనోడు తెలంగాణ తెచ్చినాడు. రాముల వారి భూములు కూడా అడ్డేవాయి. కల్వట్టును ఢీకొట్టిన కారు, 3 అయ్యప్ప స్వాముల మృతి. శబరిమల వెళ్తుండగా తమిళనాడులో ప్రమాదం. మృతులది ములుగు జిల్లా కమలాపురం గ్రామం. 2కి తీవ్ర గాయాలు, 1 పరిస్థితి విషమంగా ఉందంట. కడెం కింద క్రాప్ హాలిడే. గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంగికి చుక్క నీళ్లు లేవు. రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకుపోయిన కౌంటర్ వెయిట్. వృధాగా పడిపోయిన 6 టీఎంసీల నీళ్లు ఆయకట్టును నీళ్లివ్వలేమని అధికారుల ప్రకటన. ఇక 65,000 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదారు. ఇక చూసుకో, కడెం కింద క్రాప్ హాలిడే. దీనికి కారకులు ఎవరినైనా ఎవరు? ఈ కడెం గేట్ల కనీసం గిరీసు రిపేర్ పైసలు కూడా ఇవ్వకపోతుంది. ఇంత జరుగుతుందంటే మొత్తం కడెంలో ఉన్న గేటు ఇరిగిపోయి వాటర్ అన్ని కిందికి పోతే ఇప్పుడు పంటలకు నీళ్లు లేకుండా అయిపోయింది. ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఈ మహామేధావి పండితుడు 80,000 ఒక పుస్తకం. మొన్నటిదాకా 80,000 ఉండే, మొన్న ఆసుపత్రి బెడ్ మీద ఇంకో పుస్తకం. 80,000 ఒక పుస్తకం చదివిన నీకు కడెం ప్రాజెక్టులకు గిరీసి పెట్టే పైసలు ఇవ్వాలన్న సోయి లేదా గతంలో? ఇప్పుడు కడెం కింద క్రాప్ హాలిడే వచ్చే దీనికి కారకులు ఎవరు? క్రాప్ హాలిడే అంటే అక్కడ పంటలు వేయడానికి వీలు లేవని. అది ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్. ఇది ఈ గిరీష్ పైసలు పెట్టలేదా మనోడు? తీసుకుపోయాడు మేడిగడ్డ కాడ పెడితే తసుకున్న దశకే 1,00,000 కోట్లు వాయ. గిరీసు షట్టర్ల గిరీష్ పెడితే బాగుండేటి. గా పని కూడా చేయలే మనోడు. ఈ కూచరాయిది ఏనాడు ఏటరాయిది తనిపోయిండు ఆడ మేడిగడ్డ కాడ.
ఆ కడెం ప్రాజెక్టే తెలియదని చెప్పేసి కేటీఆర్ అంటారు. కేటీఆర్ నాకు కడెం ప్రాజెక్టే తెలియదు అంట. నీకు ఏం తెలుసు మరి? నీకు తెలిసిందల్లా క్యాట్ వాకులు, డ్రగ్స్, వైట్ ఛాలెంజ్లు ఇవే. మన అసెంబ్లీలో అంటుండే అమెరికా, హాంకాంగ్, దుబాయ్, లండన్ టూర్లు. నీకు తెలిసిందే ఇది. నువ్వేదో నాకు మొత్తం తెలుసు, పేదగా తెలుసు అని చెప్తున్నావు, కానీ నీ పేదగా సంగతి నాశంటోడు ఉంటే చెప్తుండే నీ కథ. ఇగో గత సర్కారు నిర్లక్ష్యంతో యాసంగికి సుక్క నీళ్ళు లేవు. రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకపోయిన కౌంటర్ వెయిట్ వృధాగా పోయిన 6 టీఎంసీల నీళ్లు వృధాగా అయిపోయింది. ఈయన 6 టీఎంసీల నీళ్లు కూడా తెచ్చింది లేదు తెలంగాణకు. 6 ఉత్తగా బీకినాయి. ఇవి 6 మేడిగడ్డ కాడ మొత్తం విప్పేసింది కిందికి. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేమని అధికారిక ప్రకటన. 65,000 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఇప్పుడు ఈ అన్నదాతల ఆవేదన కారకులు ఎవరు? ఈ రేవంత్ రెడ్డి అండ్ రవీంద్ర పుట్టుకుని జస్ట్ గిరీస్ పెడితే అయిపోయింది. గ్రీస్ పెడితే అవేటి కడెం ప్రాజెక్టు స్పిల్వే మీద నుంచి 2 సార్లు వరద పొంగిపోయినా కనీసం రిపేర్లు చేపట్టని గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సెప్టెంబర్ 26న భారీ వరద కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు 15వ నెంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. నెల రోజుల పాటు రోజు 1500 క్యూసెక్ల నీరు వృధాగా పోవడంతో రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయింది. 7 టీఎంసీల నీటిలో 6 టీఎంసీలు నీళ్లు గోదావరిలో కలిశాయి. దీంతో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇగో చూసుకో, గిట్ల చేసిండు ఆ కేసీఆర్. పంటలు వేయొద్దిగా నీళ్లు లేవని చెప్పి కేసీఆర్ చేసిన పెంట ఇగో గిది. తెలంగాణ రైతులారా, కాళేశ్వరం నుంచి మనకి ఏమైనా నీళ్ళు వచ్చినా ఆ నీళ్లు రాలే. ఈ ఉన్న ప్రాజెక్టు నీళ్ళు ఏమైనా చేసినా అంటే ఇవి కూడా కిందికి ఇడిచిపెట్టాడు. మళ్ళీ నేను తెలియదనేమో ఈయన అంటాడు. ఈయన ఈడ దొరుకుతుందా? కడెం ప్రాజెక్ట్ ఈయనకు మళ్ళా ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పుకు ఈయననే ప్రతినిధి అయినట్టుగా చెప్తాడు. సూచించినట్టు ఖాళీ చేయాలి. ఎక్కడైనా కల్వర్ట్లు కానీ బ్రిడ్జిలు కానీ డేంజరస్ పరిస్థితిలో ఉంటే వాటిని కూడా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం. తదనంతరం వాటర్ కంటామినేషన్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి. 5 టెండర్లు పూర్తయినాయి. టెండర్లు, పైసలు, కమిషన్లు, ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఖాళీ చేయించాము. చాలా చాలా ప్రొయాక్టివ్ గా. ఫిబ్రవరి మీకు తీవ్రమైన నష్టం లేదు. మీరు ఇంట్లో ఉండండి. పిల్లలు ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు R&B డిపార్ట్మెంట్. నాకు బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. నీకు ఏ అవగాహన లేదు. ఒక కడమే కాదు, నీకు ఏ అవగాహన లేదు అనేది అందరికి తెలుసు. నువ్వు డమ్మాచారమే కొట్టినావు మీద. మీ నాయనేమో పుస్తకం మీద పేరు చదివి 16వ కమ్మలో ఇగో ఈ అక్షరం ఇట్లున్నదో అంటాడు. అంతే 16వ తీసి అంతే. మొత్తం ఆ అక్షరం ఒకటే చూస్తాడు. ఈ డంబాచారం మీ అయ్య జుట్లో పుట్టినోని నువ్వు. ఇంకా ఈ అబద్ధాలు చెప్పుకుంటా కడెం ప్రాజెక్టు కథం కావడానికి కారకులే మీరు కదా. కలవకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే కదా. కడెం ప్రాజెక్టు ఇవాళ నాశనం, విధ్వంసం కావడానికి కారకులు మీరే కదా. ఏం సమాధానం చెప్తారు రైతాంగానికి? పోయి ఆడ ధర్నా చేస్తారా కడెంకి ఇంత చక్కదానం చేసినామని? ఇగో కడెంలు ఖతం చేసిరు. కాంగ్రెస్ కట్టింది ఇది. తర్వాత కనీసం గిరీస్ పెట్టలే. కలవట్టును ఢీకొట్టిన కారు, 3 అయ్యప్ప స్వాములు మృతి. శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. మృతులది ములుగు జిల్లా కమలాపురం గ్రామం. 2 తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషయం అంటూ అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో రోడ్డు వెంట పోయేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ప్రతిసారి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి పోయేటువంటి భక్తులు ఒక్కొక్కసారి తొక్కిసలాటలు జరిగి అనేక మంది చనిపోయిన రోజులున్నాయి. కాబట్టి అయ్యప్ప భక్తులు ఎవరున్నా తగు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. పబ్లిక్ కూడా బాగా వస్తున్నారంట, కొంచెం జాగ్రత్త చూసుకోండి. విపరీతమైన పబ్లిక్. ఇక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ అంట. ఇక నిన్న ఏమైంది, ఇక్కడ వీళ్ళంతా ఫ్లైట్ బుక్ చేసుకురు. ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆ అయ్యప్ప భక్తులను ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకుంటే పొద్దుగాల మధ్యాహ్నం 2 గంటలకు బుక్ చేసుకుంటే రాత్రి దాకా అల్లనే కూర్చుని వాళ్ళని ఇబ్బంది పెట్టిరట. వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారట. ఇగో వాళ్ళంతా అయ్యప్ప భక్తులంతా ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ చేయించిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం ఉందని మళ్ళీ దించిరట. 2 గంటలు వెయిట్ చేయించిరట. 2 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది. రాత్రి 7, 8 అయినా కూడా పత్తలేదట. ఎయిర్ ఇండియా నుంచి సప్పుడే లేదట. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడ. సో అది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి
ప్రధానమైనటువంటి వార్తలు ఇవి. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. సీఎం రేవంత్ తో రఘురామ్ రాజన్ భేటీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు పలు సూచనలు, రుణమాఫీ, అభివృద్ధి, సంక్షేమం కొనసాగింపుపై చర్చ, త్వరలో అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. రుణమాఫీ అయితే చాలా మంది అన్న రైతు బంధు పైసలు పాలసీ నిర్ణయం జరిగిపోయింది, మీ పైసలు ఎక్కడికి పోవు, మీకు రావాల్సిన డబ్బులు టంచనగా పడతాయి, ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. నేను కూడా తెలుసుకున్న ఈ విషయాన్ని. సీఎం రేవంత్ తో రఘురామ్ రాజన్ భేటీ. రఘురామ్ రాజన్ ఎవరంటే ఆర్బీఐ మాజీ గవర్నర్, అంటే పెద్ద బ్యాంకు, ఈ దేశంలోనే పెద్ద బ్యాంక్ అన్నట్టుగా. అది నోట్లు ముద్ర ఇచ్చేది వాళ్ళే, పైసలు తయారు చేసేది వాళ్ళే, అన్ని వాళ్ళే. బ్యాంకులకు కూడా అప్పులు ఇచ్చేది వీళ్ళే అన్నట్టు. అగో ఆ బ్యాంకులో పనిచేసిన సారే వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆగమైపోయింది, కేసీఆర్ కుక్కలు చింపిన ఇస్తరాకుని చేసిండు, మళ్ళా దీన్ని గాడిలో పెట్టాలని మళ్ళా వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నారు. తన నివాసానికి వచ్చిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కు పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్, చిత్రంలో భట్టి, శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ మంత్రి, ఆ తర్వాత ఏది మన ఐటీ మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడి ఆర్బీఐ గవర్నర్ గారితో నిన్న మాటామంతి చేయడం జరిగింది. కేసీఆర్ చేసిన ఆగాన్ని ఏమంటాడు, ఇంకా జల్దీ ఇంప్లిమెంట్ కాదురా, నువ్వు చేసింది ఏందో తేలాలి కదా, నువ్వు ఏం చేసినావో తేలాలి కదా, ఇది ఏదట దాన్ని ఎత్తి వీళ్ళు అటు మారుతారు, ఇక మనం చేసినంతా మరిగిపోతారు. కాదు, మీ పని మీరు చేసిన పెంటంతా ఒకటొకటి బయటికి తీసుకుంటూ ఆ మూటలు ఇప్పుకుంటూ జనానికి చెప్పుకుంటూ పరిపాలన సాగుతుంది. అంత ఉట్టిగా డంబాచారంగా చేసే మీ లెక్క దుందుడుకుడుగా రేపే జీవో ఎల్లుండే వచ్చే 5 రోజుల తర్వాత అమలు, నేనే వచ్చి పంచుతా, ఈ డైలాగులు ఉండేవి. ప్రభుత్వ పరిపాలన ఎట్లుండేనో గట్లే ఉంటది. కేసీఆర్ లెక్క ఈ చెట్ల మీద ఇస్తరాకులు గుచ్చినట్టు ఉండదు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్, ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కన్నా పెద్దది. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్డిబి నిర్మాణం. వ్యాపారుల కోసం 9 టవర్లో 4500 ఆఫీసులు ఏర్పాటు. సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడంటూ ఈ టవర్లు కట్టిరట్టాడు వజ్రాల వ్యాపారానికి. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి, దీని వెనుకున్న వారెవరో తేలాలి. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు. 3 రాష్ట్రాల్లో గెలుపు 2024లో చరిత్రాత్మక విజయానికి మార్గం. మా ఓట్లు చీల్చేందుకే విపక్షాల కూటమి కుట్రలు ప్రజలు భగ్నం చేశారని చెప్పేసి మోడీ అంటున్నాడు. రైట్గా పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు. మరి ఎట్లా తేలాలి? దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పమంటే ఎంపీలను సస్పెండ్ చేస్తుంది. ఒక కొత్త పార్లమెంట్ బిల్డింగ్లోకి 5 సెక్యూరిటీ జోన్లను దాటుకుంటూ పొగబాంబులను తీసుకొని పార్లమెంటు వెల్లుదాకా ఉరికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే బయటి వ్యక్తులు, ఇది తీవ్రమైన అంశం కాకపోవడం ఎట్లయితుంది? దీనిపైన దేశ ప్రధాని, ఉప ప్రధాని వీళ్ళంతా ప్రకటన చేయాలి, సభ్యులకు భరోసా కల్పించాలి. పార్లమెంట్ అంటే భారతదేశానికి గుండెకాయ. ఆ గుండెకాయ మీద దాడి జరిగినంత పని అయిన తర్వాత వాదులాటలు వద్దంటే ఇది ఆందోళన కాకపోతే ఏమవుతుంది? రైట్గా రైతు భరోసా 10 ఎకరాలకే, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే. 7,350 కోట్లు సాయాన్ని 15,000కు పెంచడం వల్ల పడే అదనపు భారం. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అదివరకే. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం. 70 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500కు పెంపు. 2 పంటలకు కలిపి ఏడాదికి 15,000. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. ఈ సీజన్ కు పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్. పరిమితి పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే. కటాఫ్ తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. బీడు రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములపై సర్వే చేస్తా ఉన్నారు. ఇగో తెలంగాణ రైతులారా, రైతు సోదరులారా, ఇప్పటికిప్పుడు మీరు పంటలు వేసుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రైతు బంధును అదే విధంగా పంపిణీ చేయబోతా ఉంది ప్రభుత్వం. వానాకాలం సీజన్ నుంచి 15,000 రూపాయల పెట్టుబడి విధి విధానాలు తయారు చేసిన తర్వాత 15,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని మీ అందరికి అందించబోతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు చెల్లించబోతుంది. తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అందించబోతా ఉంది. అయితే ఇప్పుడు రైతులకు ఇబ్బంది రాకుండా విధి విధానాల రూపకల్పనలో కాస్త ఆలస్యం జరగడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యథాతథంగా రైతు బంధును మీ అకౌంట్లో వేయబోతా ఉంది. చాలా మంది మిత్రులు రైతు బంధు ఇంకా అందలేదంటూ వస్తుంది. ఎటు పోవు మీ పైసలు? ఎందుకంటే కేసీఆర్ మొత్తం గలపెట్టి ఏం చేసిండో
గల్లపెట్టెకు 20 తూట్లు పడ్డాయి. ఆ తూట్లన్నీ మూసుకుంటూ రావాలి, గల్లపెట్టెలో ఉన్న తీసి మీ అందరికి తలా రూపాయి పంచుకుంటూ రావాలి. ఇక్కడ ఆలస్యం తప్ప ఇంకొకటి కాదు. రైతు బంధు పథకం రైతులకు వరమే అయినా ఆ పథకం ద్వారా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఎందరో అనర్హులకు ప్రజాధనాన్ని అప్పరంగా కట్టబెడుతున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితి 10 ఎకరాలే. ఈకెంతనన్నా భూమి ఉండని 10 ఎకరాలకే ఇస్తారు. మల్లారెడ్డి కూడా 10 ఎకరాలకి, మల్లారెడ్డికి 800 ఎకరాల భూమి ఉంది. ఆ 800 ఎకరాల భూమిలోంచి కేవలం 10 ఎకరాలకు మాత్రమే రైతు బంధిస్తారు. దీంతో మిగతా రైతులకు, చిన్న సన్నకారు రైతులకు మంచి జరుగుతుంది. ఈ దోపిడీదారులు అక్రమంగా భూములు కొట్టేసి 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకోవడానికి కూడా లేదు. కేసీఆర్ 600 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, ఆయనకు కూడా 10 ఎకరాలకే ఆయన ఒప్పుకుంటే. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయబోతుంది. ప్రస్తుతానికి పాత రైతు బంధును మీ అకౌంట్లలో వేయబోతా ఉంది ప్రభుత్వం. ఇక శ్వేతపత్రం, మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. విపత్తు నిర్వహణకు అరవింద్ పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. కృష్ణా ట్రైబ్యునల్ మధ్య వినిపించాల్సిన వాదనలేంటి? యాసంగి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి. కొత్త ప్రాజెక్టుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం. ఇక చూసుకో, ఇప్పుడు ఈ అధికారులు ఏం చెప్పారంటే మొన్న మేడిగడ్డ మీద ఎల్ఎన్టీనే పునరుద్ధరిస్తుందని చెప్పి డిసెంబర్ 18 కరెక్ట్ గా ఎన్నికల ముందు ఏమన్నారు? మేడిగడ్డ బ్యారేజీ పిల్లల కుంగుబాటు పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే చేపడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఏమైంది? ఏం చేసిందంటే కేసీఆర్ చేసిన కథ ఏంటంటే, అసలు ఒరిజినల్ కథ ఏంటంటే, ఎప్పుడైతే మేడిగడ్డ దశకి పిల్లలు గుంగిపోయినాయో, మొత్తం పర్యలు వచ్చినాయో, పర్యలు రాగానే వెంటనే కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళకి ఫోన్ చేసి మేమే కడతామని చెప్పుర్రి, మేము ఎట్లాగో మన ప్రభుత్వం సప్పుడే కూకోర్రి, మీరే కడతారని మేము చెప్తాము, మీరు సప్పుడే కూకోర్రి, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్లు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మేము రాగానే మళ్ళీ మీకు పైసలు ఇస్తాం, మళ్ళీ కట్టిస్తామని చెప్పి వాళ్ళని బుధగరిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైందా, నిజమే అనుకోరు ఎల్ఎన్టీ వాళ్ళు. అనుకోని ఏమైంది, మేము చూస్తాం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైంది అసలు కథ? కేసీఆర్ ప్రభుత్వం రాలేగా, ఒరిజినల్ లేక బయట పెట్టిరు. మేము కడతామని చెప్పలేదయ్యా, ఇది కేసీఆర్ కథ, ఇదంతా డ్రామా, మేము కడతామని ఎందుకు చెప్పినాం, 2022లో మా కాంట్రాక్ట్ అయిపోయింది, దీనికి మాకు సంబంధం లేదు, పైసలు ఇస్తే కడతాం లేకపోతే లేదని చెప్పారు. ఇక ఇది బయట పడంగానే కాలుగాలిన పిల్లలకి ఎగురుతురు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అమ్మ ఇటు బయట పెట్టిరా అని చెప్పి. తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ ఇగో గింత దొంగ పనులు ఉంటాయి, మొత్తం చీకటి పనులే, గొంగడి కప్పుకొని పోవుడు, మాట్లాడవచ్చు. కేసీఆర్ కథ అంతా ఇదే జరిగింది మేడిగడ్డ కాడ. మేడిగడ్డ కుంగుబాటు కారణమైన కేసీఆర్ను జైల్లో పెట్టానా వద్దా? కేసీఆర్ను, అరవింద్ కుమార్ను, ఎవరెవరైతే ఈ రజత్ కుమార్ను, ఈ ఐఏఎస్లు ఉన్నారో వీళ్ళందరినీ జైల్లో పెట్టానా వద్దా? వీళ్ళ మీద ఎంక్వైరీ జరగానా వద్దా? జరగాలి. ఆ జరగడం కోసమే ఇవాళ మేడిగడ్డ పైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. ఈ అధికారులే చెప్పారు ఎల్ఎన్టీ కడుతుందని, వీళ్ళతో చెప్పించింది కేసీఆర్ అబద్ధాలు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం, దాని పునర్నిర్మాణం వివాదంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు బ్యారేజీ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఆదివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు. ఇక ఇప్పుడు దొరుకుతారు చూడరు ఒక్కడొకటి, ఇట్లా గాలం టక్క చేది నీళ్ళలకైనా ఒడ్డుకు పడ్డ చేపలకి కొట్టుకుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చూడరు. ఇక కేసీఆర్ కుటుంబం విపత్తు నిర్వహణకు అరవింద్ కుమారే విపత్తాయ్. అరవింద్ కుమార్ అనేటువంటి వ్యక్తే తెలంగాణకు పెట్టిన విపత్తు. ఆయనను విపత్తు నిర్వహణకు పెట్టడం ఇంకా విపత్తు ఇది. ఆయన స్థానంలో దానకిషోర్. భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీ. బుర్రా వెంకటేశానికి విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖకు క్రిస్టినా చొంగ్తు, హైదరాబాద్ సిసిఎస్ కు రంగనాథ్. కీలక పోస్టుల్లో మహిళా ఐపీఎస్ లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీబాలాదేవి, సిసిఎస్ డీసీపీ డిటెక్టివ్ గా శ్వేత,
పాలనపై పట్టు దిశగా మరింత స్పీడ్ పెంచిన సీఎం 21న కలెక్టర్లతో కాన్ఫరెన్స్, రెవెన్యూ, ధరణి సహా పలు అంశాలపై ఆరా. కౌలు రైతుల గుర్తింపు, రేషన్ కార్డుల జారీతో పాటు క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చ. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు పట్టాలెక్కుతా ఉంది మన ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క శాఖ పైన సమీక్ష నిర్వహిస్తా ఉన్నాడు. అయితే అరవింద్ కుమార్ ను విపత్తుల నిర్వహణకు వేస్తే విపత్తును సృష్టించినోడే అరవింద్ కుమార్. ఈ బిహారీ ముఠాని వదలొద్దు ముఖ్యమంత్రి గారు. ఈ బిహారీ ముఠా చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు పెట్టాలి, వాళ్ళ నోటి నుంచే చెప్పించాలి. నాకు తెలిసి వీళ్ళంతా రిజైన్ చేసి పారిపోదామని చూస్తూ ఉంటారు. వీళ్ళ రిజైన్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఉద్యోగం వద్దు, ఆధ్యాత్మికతే జీవితం. ధర్మ ప్రచారానికి సాయం చేయండి. మీ ఆత్మీయత స్వాంతన కలిగించింది. మీలో స్పార్క్ ఉంది, త్వరలో కలుస్తా. 10 ఏళ్ళు జీవోత్సవంలా బతికా. ఇక ఉద్యమ నేతగా నేతలు ఎగతాళి చేశారు. డిపార్ట్మెంట్ లో హీనంగా చూశారు. నాలోని అధికారిని హత్య చేశారు. నాలా మారే అధికారి ఇబ్బంది పడొద్దు. సీఎం కు మాజీ డిఎస్పీ నళిని లేక నళిని ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులంటూ ఆమె ఆధ్యాత్మికవేత్తగా మారిపోయింది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్టివ్ అట. డిటెన్షన్, లాలాజలంతో పట్టేస్తాం. పాజిటివ్ గా తేలితే డి అడిక్షన్ కేంద్రాలకు. గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ తరహాలో టీ న్యాబు, సినీ పరిశ్రమ, పబ్బులపై దృష్టి. డ్రగ్స్ గంజాయికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటే 8712671111 కు చెప్పండి. సందీప్ షాండిలియా గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ప్రజల్ని. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిలా తెలిపారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్టుగానే డ్రగ్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు ప్రత్యేక పరికరాలను తెప్పిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. యాంటీ నక్సల్స్ వింగ్ గ్రేహాండ్స్, యాంటీ టెర్రరిజం వింగ్ ఆక్టోపస్ మాదిరిగానే బలమైన యాంటీ డ్రగ్స్ వింగ్ గా టీ న్యాబ్ ను తీర్చిదిద్దుతున్నాం. అందుకు అవసరమైన వనరులు, పరికరాలు, మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నాం. గ్రేహాండ్స్, ఆక్టోపస్ మాదిరిగానే ధైర్య సాహసాలతో రాజీ లేని పోరాటం చేయబోతాము. ఇక డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి అంటే తొక్కి సంపుతారు. ఇక ఇప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు నడిచింది. ఈ సినీ పరిశ్రమ మీద మొత్తం బంజారాయిల్, జూబ్లీల్స్, పబ్బులు ఇక్కడ ఖచ్చితంగా పెట్టాలి ముఖ్యమంత్రి గారు. సమర్క్షిపని పరీక్ష సక్సెస్. ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం. ఒకేసారి 4 లక్ష్యాలను ఛేదించిన ఆకాష్. ఇక గెలుపు గుర్రాల కోసం సర్వే. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం. దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం. 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వే నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతుందని సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ తక్కువ ఓట్లు 33 లక్షల ఓట్లు సాధించింది. సో అది మంచి పరిణామం భారతీయ జనతా పార్టీకి. అయితే ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పార్టీని ఇప్పుడన్నా చక్కదిద్దుకొని మీరు మంచి ఫలితాలు సాధించుకోరు. కానీ అంతర్గత కుమ్ములాటలతో సర్వనాశనం అయిపోయింది పార్టీ. ఈ పార్టీని సరిదిద్దుకుంటేనే మంచిది. వీలైతే ఆ కిషన్ రెడ్డి గారిని మార్పు చేయండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఓడిపోయారు. ఇప్పుడు మరి హైదరాబాద్లో రావద్దు కదా ఇక ఓట్లు. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు వస్తుంటాయి చూడు. అంటే కేసీఆర్తో కుమ్మక్కై కిషన్ రెడ్డి ఆడినటువంటి డ్రామా ఇదంతా. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అని ఈటల్ అంటుండు. ఈసారి ఈటల్ రాజేందర్ కాకుండా ఇక్కడ ఎవరు గతంలో పోటీ చేసినటువంటి ఎవరు మన ఈయన ఉన్నాడు కదా, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసింది చూడు, ఎమ్మెల్సీ గుండే చూడే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గుండే. ఓకే రామచంద్రరావు ప్లస్ ఆ తర్వాత ఎవరు ఈ ఎల్బీ నగర్ లో ఓడిపోయినటువంటి సామ రంగారెడ్డి, ఆ తర్వాత కార్పొరేటర్ గా ఉన్నటువంటి ఆకుల శ్రీవాణి, వీళ్ళ పేర్లు వినిపిస్తా ఉన్నాయి బలంగా. అయితే ఈటెల రాజేందర్ చేయకపోవచ్చు, ఎందుకంటే పార్టీ డెవలప్మెంట్ అభ్యర్థుల గెలుపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ గారు చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. అయ్యప్ప సన్నిధికి వెళ్ళొస్తూ మృత్యువాత. తమిళనాడులో ఘోర
రోడ్డు ప్రమాదం, ములుగు జిల్లా వాసుల మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప భక్తుల అగచాట్లు, సాంకేతిక కారణంతో విమానం నిలిపివేత, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన భక్తులు, కేంద్ర మంత్రితో మాట్లాడిన బండి, శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు. ఇక రాగిజావలో పడి 6 ఏళ్ల బాలిక మృతి, నిర్మల్ జిల్లా కొట్టికల్ బడిలో ఘటన, ఇన్ఛార్జ్ హెచ్ఎంపై సస్పెన్షన్ వేటట. రాగిజావ కాడికి ఈమె ఎందుకు ఆయే? ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఎట్లా గాడిన పెడదాం, తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ తో రఘురామ్ రాజన్ భేటీ, రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేసిండు, ప్రభుత్వ శాఖలన్నీ అప్పుల కుప్పగా మార్చిండు, వచ్చే ఆదాయం ఎంత, పోయే ఖర్చు ఎంత, అసలుకు వడ్డీ కట్టుడే సరిపోద్ది, తెలంగాణను సరికొత్తగా మారుద్దాం, ప్రజల భవిష్యత్తుకు భరోసానిద్దామని చెప్పి నిన్న ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. కేసీఆర్ కాక చేసిన అప్పుల కుప్ప పుణ్యం అంటూ కొత్త అప్పులు పుట్టడమే కష్టమైపోయింది. దీంతో తెలంగాణ అప్పులకు వడ్డీల భారం తడిసి మోపడవుతుంది. వచ్చే ఆదాయం అత్యధికంగా వడ్డీలకే చెల్లించాల్సి వస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏకంగా 5 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు. ఎప్పటికప్పుడు వాస్తవాలను బహిర్గతం చేయడంతో పాటు పారదర్శకంగా వ్యవహరించాల్సిన కొంతమంది అధికారులు, భజనాపరులు అప్పటి అధికార పార్టీ కొమ్ము కాయడంతో యావత్ తెలంగాణ అప్పుల్లో చిక్కుకుపోయింది. దీంతో కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెలంగాణ ఆర్థిక స్థితిని గాడిన పెట్టడం సవాల్గా మారింది. అదే సమయంలో తెలంగాణ కోసం చావు నోట్లోకి వెళ్లి వచ్చానంటూ గప్పాలు కొట్టుకునే కేసీఆర్ వెలగబెట్టిన నిర్వాహకం ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధిగా కట్టడిగా ఉందో అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ సమాజానికి చేసిన దారుణ మోసాలను ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆర్థిక పరిస్థితులను మార్చేందుకు కంకణం కట్టుకోవడం గమనార్హం. అప్పుల ఊబిలో నుంచి తెలంగాణను బయటపడేసేందుకు ఏం చేయాలి, ఎలాంటి విధానాలను అవలంబించాలి, అదే సమయంలో తెలంగాణ ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అందించాలనే ఉద్దేశంతో మేధావులు, నిపుణులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తో ఆయన భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి వార్తను ప్రధాన వార్తగా శనార్థి తెలంగాణలో చూడొచ్చు. ఇండియా కూటమి 4th మీటింగ్, సీట్ల పంపకానికే ఫస్ట్ ప్రియారిటీ, 5 రాష్ట్రాల్లో పంపకాల సమస్య, మిగతా అన్ని చోట్ల దాదాపు క్లియరెన్స్, కలిసి పోటీ చేయడమే ఉత్తమం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇండియా కూటమి అనుకుంటా ఉంది. ఇక 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి. మొన్ననే 9 మంది ఐఏఎస్ల బదిలీ. సీఎం రేవంత్ అధికార ప్రక్షాళన కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు సార్. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నా, అడుగడుగున అవమానాలు, ఒత్తిడి, బ్యూరోక్రసీ పైన నమ్మకం పోయింది. కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేసిండ్రు. సస్పెండ్ ఆఫీసర్ గా సోషల్ స్టిగ్మాను మోసిన ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం గండంలా గడిచింది. సీఎం రేవంత్ అభిమానానికి కళ్ళు చెమ్మగిలినాయి. నాకు ఉద్యోగం వద్దు, ధర్మ ప్రచారానికి సాయం చేయండి. మాజీ డిఎస్పీ నళిని ఎమోషనల్ పోస్ట్ చేసిందంటూ ఒక వార్తను చూస్తాను. తెలంగాణ ఉద్యమ సంచలన కెరటం మాజీ డిఎస్పీ నళిని. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో డిఎస్పీ స్థాయి అధికారి రిజైన్ చేయడం అప్పట్లో సంచలన విషయం. అలాంటి మాజీ డిఎస్పీ నళినికి మరోసారి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. అందుకు గారు తాజాగా మాజీ డిఎస్పీ నళిని స్పందించారు. దానికి సంబంధించిన వార్త. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ వన్య ప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంపుపై తొలి సంతకం చేసింది ఆమె. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది సెక్రటేరియట్ లో. తొలి ఫైల్ పైన సంతకం. ఆ ఫైల్ పైన ఏంటంటే వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతారు కదా, చనిపోతారు కదా, వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంపు. ములుగులో సీతక్కకు ఘన స్వాగతం. ఘట్టమ్మను దర్శించుకుని మేడారం వెళ్లిన సీతక్క మేడారం జాతర నిర్వహణపై సమీక్ష. జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తాం, పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తామని అన్న సీతక్క ఈసారి చేయాల్సిన పని ఏంటంటే ప్రతిసారి 100 కోట్లు 50 కోట్లు 100 కోట్లు 50 కోట్లు కేటాయించుడే ఆ జాతర మందమే పనులు. అంతే, శాశ్వతంగా పనులు చేయాలి. సమ్మక్క సారలమ్మ తల్లి ఆ అడవి వనదేవతలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా నిలిచిపోయేటట్టు మీ కార్యక్రమాలు ఉండాలని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక 11 హైదరాబాద్లో డ్రగ్స్ మాట వినపడద్దు, మాదక ద్రవ్యాలు నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టాలి. 2 నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ను నిర్మూలించాలి. పోలీస్ బృందంతో సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. డ్రగ్స్ రహిత తెలంగాణ జేఎం సందీప్ శాండిల్యా. డ్రగ్స్ పై సమాచారం ఉంటే 8712671111 కు కాల్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇక
దుండిగల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఆకట్టుకున్న ప్రదర్శనలు, అబ్బురపరిచిన విన్యాసాలు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్నాథ్ శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు శుభాకాంక్షలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక రైతు బిడ్డ రాజాయిండు. బిగ్ బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లోనే టైటిల్ గెలిచిన కామన్ మ్యాన్. అతడు సామాన్య రైతు బిడ్డ. ఎలాంటి అంచనాలు లేకుండానే బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు. తన సహజత్వంతో ఎంతో మందిని అభిమానులుగా మార్చేసుకున్నారు. అలా ఏకంగా బిగ్ బాస్ 7 టైటిల్ ని కొట్టేశాడు. అతను ఎవరో కాదు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఉల్టా ఫుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా సాగిందంటూ బిగ్ బాస్ విన్నర్ గా రైతు బిడ్డ రాజాయిండ్ అని చెప్పి వార్తను చూస్తా ఉన్నాం. ఇక భయం గులాబీ నేతల గుండెల్లో రైళ్లు. 9.5 ఏళ్లలో కనపడ్డ భూమినల్లా కబ్జా పెట్టిరు. అంతులేని అవినీతికి పాల్పడ్డ మెజార్టీ ఎమ్మెల్యేలు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, జర్నలిస్టులకు సైతం బెదిరింపులు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వణుకు. సీఎం రేవంత్ కొరడా జులిపిస్తారేమోనన్న భయం. హస్తం గుటికి చేరేందుకు రాయబారాలు షురు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిరో 54 మంది, మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఒకటే, గతంలో ఎమ్మెల్యేల దగ్గర పిఏలుగా, పిఎస్లుగా, సెక్రటరీలుగా పనిచేసినటువంటి సిబ్బందే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర పనిచేస్తాం మాకు అంత తెలుసని వస్తారు. దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితులు తీసుకోకండి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టినోళ్ళు వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఉన్నారు. దయచేసి ఎట్టి పరిస్థితిలో వాళ్ళని తీసుకోకండి. వాళ్ళనే తీసుకుంటే మీ సమాచారం అంతా కూడా బయట పంపుతారు. వాళ్ళ వల్లనే తెలంగాణ విధ్వంసమైంది. వాళ్ళ వల్లనే ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత వచ్చింది. దయచేసి వాళ్ళని తీసుకోకండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీ కడుపులో పెట్టుకోండి. 10 ఏళ్ల పాటు వాళ్ళు పడ్డ కష్టాన్ని మీరు కడుపులో పెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే, ఇక ఈ పిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి అధికార పార్టీ దిక్కు రావాలి, మనం చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కింది స్థాయిలో వస్తూ ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో చేర్చుకోకండి. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి కడుపు నిండిన తర్వాత, వాళ్ళు మంచి పదవుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేయరు, కానీ తొందరపడి వాళ్ళని తీసుకోకండి. మళ్ళీ అప్పుడు గాలే ఇప్పుడు గాలే అవుతారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయిస్తాం. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు లోపాలపైన దర్యాప్తు జరిపిస్తాం. మా ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలుండవు. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తాం. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో పెట్టామని, ఆ మేరకు మాట నిలుపుకుంటామని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులో లోపాలపైన దృష్టి జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు ఓటేశారని, వారు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తామని పేర్కొన్నారు. పలు రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ వాణిని నిర్భయంగా ప్రభుత్వానికి వినిపించవచ్చని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలోని ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేలా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే నిర్దిష్ట కాల వ్యవధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని అన్నారు. వారి మాటలు ఒకలా చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్ళు 9.5 ఏళ్లు బీఆర్ఎస్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారని వ్యాఖ్యానించారు. అలాంటి బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ పైన, కాళేశ్వరం అవినీతి పైన విచారణ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. చేయాలా వద్దా ప్రజలారా? మీరు చెప్పండిగా. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన రైట్, మీకు కొద్దిగా ఇది కనిపిస్తలేదు కాబట్టి, క్వశ్చన్ కనిపిస్తలేదు కాబట్టి పెట్టి, కాళేశ్వరం అవినీతి పైన విచారణ చేయాలా వద్దా? కాళేశ్వరం అవినీతి పైన విచారణ చేయాలా వద్దా? ఓటింగ్ లో పాల్గొనండి. కాళేశ్వరం అవినీతి పైన విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం దొరికిపోతుంది. గతంలో బీజేపీకి కేంద్ర ప్రభుత్వాన్ని అనేక మాటలు ఫిర్యాదు చేసినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేసిరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పారు. అన్ని రకాల ఆధారాలు ఇచ్చినా వాళ్ళు చేయలే. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలా వద్దా?
కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలి అనుకునే వాళ్ళు మొదటి ఆప్షన్, విచారణ వద్దు అనుకునే వాళ్ళు రెండో ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఓటింగ్ ఎట్టేస్తారో చూద్దాం. 1500 మంది ఓటింగ్లో సిబిఐ చేయాలి, అన్ని చేయాలి. 1700, 1800, 1900, చలో 2000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలా వద్దంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలి అని 198% మంది, 198% మంది. అసలు ఈ వద్దు అనే ముగ్గురు అంటారు కానీ 197% మంది కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాభిప్రాయం, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గారు ఇది ప్రజాభిప్రాయం, కాళేశ్వరం పైన విచారణ చేయాలని చెప్తా ఉన్నారు. ఇదే కదా చేయాల్సింది. రైట్గా ఈ నెల 21న కలెక్టర్లతో సీఎం మీటింగ్. ప్రధానంగా భూ రికార్డులపైనే ఫోకస్, ఇతర సంక్షేమ పథకాలపై చర్చ, కౌలు రైతుల గుర్తింపు వంటి సమస్యల ప్రస్తావన అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక టైటిల్ సూట్ యాప్తో ఎన్నో లాభాలు. మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. సిబిల్ లాగే ప్రాపర్టీపై కేసు లిస్టు చేసుకోండి. మీ ఏ భూమిపైనైనా కేసు ఉందా ఇట్లా తెలుసుకోవాలంటే ఈ టైటిల్ సూట్ అనేటువంటి యాప్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇగో పలానా భూమి కొనబోతున్నా, దాని మీద కేసు ఉందా, ఏం కథ ఎంక్వైరీ చేసుకోవాలంటే ఆ సర్వే నెంబర్, ఊరి పేరు కొడితే దాని మీద కేసులు ఏమేమి ఉన్నాయని మొత్తం డాక్యుమెంట్లు వస్తాయి. ఇక మీరేదన్నా భూమి మీద కేసు పెడితే ఆ కేసు వివరాలను తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేసుకోండి. ఆ భూముల తెరువు ఎవడు పోడి, ఇక దాన్ని ఎవడు కొనడు కూడా. తమిళనాడులో రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన 3 అయ్యప్ప భక్తుల మృతి. మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 9 మంది మృతి, 3కి గాయాలు. సో ఇదిట్లా ఉంటే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బైరు నాగరాజ్ గౌడ్ నియామక పత్రం అందజేసిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. జీతం ఎక్కడా, పోస్టింగ్ ఎక్కడో. డిఆర్డీఏలో ఉద్యోగుల ఇష్టారాజ్యం, అన్ని ఆమె కనసన్నలోనే. నిన్నటి తర్వాయి భాగం డిఆర్డీఏలో. గుర్రంపూడి తహసీల్దార్ మాయాజాలం, చక్రం తిప్పిన ఆర్డీఓ ఆఫీస్ హెచ్హెచ్పి. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి మొండి చేయి. కొత్తగా చేరిన వారికి పొరుగు సేవల జాబితాలో చోటు, ఇదేంటని అడిగితే నేను ఇంతే అంటున్న అధికారట. జాతీయ రహదారి వెంట వ్యర్థాల కంపు, ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి. వ్యర్థాలతో తట్టుకోలేకపోతున్నామని జనం అంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ కు తంగళ్లపల్లి జెడ్పీటీసీ రాజీనామా చేసినట్టు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ పుర్మాని మంజులతో పాటు భర్త పుర్మాని లింగారెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీగా 2 సార్లు గెలుపొందారు. జెడ్పీ చైర్పర్సన్ గా కూడా ప్రయత్నం చేసి భంగపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరట. ఇక ఇండ్ల మధ్యలో రైస్ మిల్ గ్రామస్తుల అవస్థలు. దుమ్ము, ధూళి, శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారట. ఎక్కడ ఇది? కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో రసాబసాగా సర్వసభ్య సమావేశం. తమ హోదా కుర్చీలు వేయలేదని నేలపై కూర్చున్న బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎఫెక్ట్ అంట. 2016లో హోంగార్డ్ ఉద్యోగం నుంచి తొలగింపు, ప్రజా దర్బార్లో సీఎంతో బాధని చెప్పుకున్న పద్మ. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయన ఉద్యోగం నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గుడి కట్టిండుగా, ఆ గుడి కట్టి కానిస్టేబుల్ గుడి గుల కొట్టుతుండ్రు. గుల కొడతా ఆయన మీద కేసు పెట్టేసి ఇప్పుడు ఆయన ఉద్యోగం నుంచి తీసేసారు మొన్ననే. అంటే ఇక్కడ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ రఘువీరన్న ఆయనని ఒకసారి ఆయన పిలుచుకొని మాట్లాడు. కేసీఆర్ గుడి కట్టి ఆరాధిస్తే కేసీఆర్ చేసిన మోసంతో ఆ గుడి గుల కొడితే ఆయనని సర్వీస్ నుంచి రిమూవ్ చేసిండ్రు. సింగరేణి ఎన్నికల కుదరని ముహూర్తం, ఎన్నికలు జరిపేందుకు సమయం కావాలి. హైకోర్టును ఆశ్రయించిన ఇంధన శాఖ. అగో ఇప్పుడు జరిగాయట ఎన్నికలు. అధికారం పోయినా అవినీతి ఆగడం లేదు. ప్రైవేట్ సైన్యంతో కోర్టు దండుకుంటున్న మేయర్ సునీల్ రావు. ఆధారాలు ఉన్నాయని మాజీ మేయర్ గుగ్గిల్లపు రమేష్. కరీంనగర్ లో సునీల్ రావు మేయరు, అధికారం పోయినా అవినీతి ఆగుతలేదట ఆయనది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే 7 రైల్వే సిబ్బందికి అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం వచ్చిందట. ప్రధాన రోడ్లపైనే చెత్తా చెదారం, దోమల బిడతో కాలనీవాసులు అనారోగ్యం పడుతున్న చిన్నారులు పట్టించుకొని తాండూరు మున్సిపాలిటీ అధికారులు మురుగు కాలువలు శుభ్రం చేయాలని కోరుతున్న స్థానికులు. తాండూరులో ఇక గిట్లనే ఉంటుందా? మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. హెల్త్ ఇండియా ఆర్గనైజేషన్ ఫౌండర్ గుంటి నాగేందర్. స్పీకర్ కు ఘన స్వాగతం పలికిరు. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ మొదటిసారి తన సొంత నియోజకవర్గం వికారాబాద్ వెళ్తున్న క్రమంలో చెవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు చెవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫమేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘన స్వాగతం పలికిరు తెలంగాణ స్పీకర్ గారికి. కాటేదాన్ పారిశ్రామిక వాటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, కాసులకు కక్కుర్తిపడి చర్యలు తీసుకొని అధికారులు ఉన్నతాధికారుల దృష్టి పెట్టాలంటున్న స్థానికులు. ప్రభుత్వ నిబంధనలు వీరికి వర్తించవంటూ నిలదీత. ఇక
ఇమిగ్రేషన్ నేషన్స్ వేరే దేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు యూరోప్ వర్క్ పర్మిట్స్ విత్ షార్ట్ టర్మ్ ప్రాసెస్ లో ఒకవేళ ఇతర దేశాల్లో యూరోప్ లో వర్క్ హంగేరియా, పర్మిట్ తో పాటు చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ టు నేషన్స్ అనేటువంటి ఈ కన్సల్టెన్సీని సంప్రదించండి అని చెప్పి ఒక వార్త. ఈ అవినీతి కమిషనర్ కోసం కౌన్సిలర్ల ఆరాటం. భార్యను చంపిన మాజీ కమిషనర్ బాలకృష్ణుడే కావాలంట. మెజార్టీ కౌన్సిలర్లు ఆయన వైపే మొగ్గు చూపుతున్న వైనం. అవినీతి ఆరోపణలో ఆ బాలకృష్ణుడి వైపే అందరి చూపు. ఏమిటి వైపరీత్యం, ఎందుకని ఈ అత్యుత్సాహం? మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు రైతులు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. దూలం శ్రీనివాస్. కబ్జాకోరల్లో ప్రభుత్వ భూములు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేంద్ర. ఇక చూడు, కబ్జాకోరల్లో ప్రభుత్వ భూములు, గుట్టలు మింగి చప్పుడు చేయని అధికారులు. దేవాదాయ ఇరిగేషన్ శాఖలో ఇదే పరిస్థితి. ఎవరుండే దేవాదాయ శాఖ మంత్రి? నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇంద్రకరణ్ రెడ్డి దేవుని బుళ్ళు కొట్టేసిరట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే వణుకుతున్న గులాబీ గూండాలు, పారిపోతున్న కొమ్ముగాసిన కాకిలు, బాధితుల నుండి ఫిర్యాదుల వెలువ. ప్రత్యేక ఎంక్వైరీ చేపట్టిన జిల్లా బాసులట మహబూబ్ నగర్ జిల్లాలో. యాదవ సోదరులకు న్యాయం చేస్తా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాదయాత్రతో శ్రీశైలం వెళ్లిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్. శ్రీశైలం దాకా పోయిండట అనిరుద్ అనుచరులు. రైట్గా గడిచిన 5 ఏళ్లలో అన్ని అరాచకాలే. పోలీసులతో కక్ష సాధింపు చేసింది బీరం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతి విమర్శలంటూ ఒక వార్త. ఇక అంబులెన్స్ లేక ప్రజలకు ఇబ్బందులు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల దిక్కు. కొడంగల్లో ఇక ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన. గోదావరి నదిపై వంతెన పనులను పరిశీలించిన మంత్రి 10 సంవత్సరాలు ఎందుకు పడుతుందని అంటూ ఫైర్. ఇక ఫిబ్రవరి కల్లా పని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. రైట్. ఇక తెలంగాణ ఉద్యమకారులతో కోదండరాం సమావేశం నిర్వహించిండు. అనుమతులు లేకుండా బొగ్గు తయారీ. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మండల సర్వసభ సమావేశం. హాజరు కాని అధికారులు, ప్రజాప్రతినిధులు నోటీసులు అందజేస్తామన్న ఎంపీపీ. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా టీపీసీసీ సభ్యులు నారా సీతారాములు. జనవరి 12న చెలో పార్లమెంట్ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఖమ్మం జిల్లాలో భారత విద్యార్థి ఫెడరేషన్ నిర్వహించిన సమావేశంలో ఇక గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ఆందోళన. భూములు ఇచ్చి నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే రేగోడులో కరెంటు కష్టాలు. పాడవుతున్న ట్రాన్స్ఫార్మర్ లో అవస్థ పడుతున్న ప్రజలు. ఇక డబ్బులు అడిగితే చంపేస్తాం. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడి బెదిరింపులు. అధికారం పోయినా తగ్గని అహంకారం. నాకు ఏం జరిగినా వారిదే బాధ్యత. దళిత బంధు బాధితుడు భూమయ్య అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ సార్ ఈ అన్నాదమ్ములు చేసిన అరాచకం పైన దయచేసి ఎంక్వైరీ చేయాలి. చాలు, వీళ్ళు ఆందోళన ప్రజల రక్తం దాగిరు. వీళ్ళు నెట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వీళ్ళు చేసిన అరాచకాలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక జోగిపేటను వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తా. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మీ మద్దతు ఎప్పటికీ మర్చిపోనని ఆయన. నత్తనడకన్న రైల్వే వంతెన పనులు జహీరాబాద్ లో. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిని సన్మానించిన పిఆర్టీయూ సభ్యులు. ఇక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని. మాటలకే పరిమితం ఆర్టీసీ ప్రయాణం. పర్యవేక్షణ లేక ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయమట. ఇగో బస్సుల పర్యవేక్షణ సరిగా లేదట. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటా ఎమ్మెల్యే నాగరాజు. నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. రైట్ గా మంత్రి సీతక్కకు ఘన స్వాగతం. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించాం. గ్రామాల అభివృద్ధి కోసమే నాకు పంచాయతీరాజ్ శాఖ 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ములుగు నుండే పాలన కొనసాగిస్తా. నన్ను ఆశీర్వదించిన ములుగు ప్రజల రుణం తీర్చుకుంటానని సీతక్కకు నిన్న గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ములుగు మొత్తం. విద్యుత్ షాక్తో యువకుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ నెల 30న లోక్ అదాలత్ నిర్వహణ. రాజీ మార్గమే సరైనది. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్. కేసుల పరిష్కారానికి మహబూబాద్ జిల్లాలో ఇక బేస్బాల్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని. మానసిక ఉల్లాసం పెరగడానికి క్రీడలు దోహదపడతాయి. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. రన్నింగ్ లో ఫస్ట్ ఉండేదాన్ని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి. రన్నింగ్ లో ఫస్ట్ ఉండే. ఇప్పుడు ఇంట్లో కూడా ఫస్టే ఉన్నావు. ఈ రన్నింగ్ లో కూడా ఫస్టే ఉన్నావు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను సన్మానించిన ఎమ్మెల్యే నాయని. నా గెలుపు కృషి చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి రాజేందర్ రెడ్డి. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బిగ్ బాస్ 7 విజేత రైతు బిడ్డ. చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్. రన్నర్ అప్ గా అమర్దీప్. 3వ స్థానంలో శివాజీ. అందరి మనసును గెలుచుకున్న ప్రశాంత్. ఇక అరవింద్ కుమార్ అవుట్. పురపాలక శాఖ నుంచి ట్రాన్స్ఫర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్ గా పోస్టింగ్. ఏఎంయుడి సెక్రటరీగా దానకిషోర్. విద్యాశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశం. జిఏడి ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి బదిలీ. 11 మంది ఐఏఎస్ల అధికారులకు స్థానచలనం. 9 మంది ఐపీఎస్ల బదిలీ.
ఇక చూసుకో ఇది సర్కార్ గుప్పిట్లో గులాబీ గుట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వాహకంపై పోస్ట్ మార్టం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలకు సర్కార్ రెడీ కీలక దశకు చేరుకున్న తయారీ ప్రక్రియ మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుకు కసరత్తు తాజాగా రఘురాం రాజన్తో సీఎం భేటీ పలు సలహాలు సూచనలు స్వీకరణ 6 గ్యారంటీలకు వనరుల సమీకరణ పైన ఒకే మీటింగ్ లో 2 ప్రయోజనాల వ్యూహం ఇక చూసుకో సర్కారు గుప్పిట్లో గులాబీ గుట్టు ఇక ఈ గుట్టు బయటకు వస్తే వీళ్ళు గుడ్లు తెలియస్తారు చూడండి ఇక 500 రూపాయలకే సిలిండర్ నెలాఖరులోగా అమలు మార్గదర్శకాలపై ఈ నెలాఖరులోగా 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల భాగంలో ఇచ్చినటువంటి హామీ అది దాన్ని అమలు చేయబోతా ఉంది మహిళా సోదరుమణులారా ఇప్పటికే మీకు ఆర్టీసీ బస్సులో మహిళా సోదరుమణులకు ఫ్రీ అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంపు చేసిరు ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉంది యథావిధిగా రైతు బంధు పైసలు మీకు పడబోతా ఉన్నాయి రైతులకు ఇక ఇవాళ గాంధీ భవన్ లో పిఎస్సి మీటింగ్ నామినేటెడ్ ఎమ్మెల్సీ డిసిసి పదవులపై డిస్కషన్ చేయబోతా ఉన్నారట కక్ష సాధింపులు ఉండవు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ప్రజలందరి సహకారంతో అభివృద్ధి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు లెక్క తేలాకే అంత్యక్రియలు తండ్రి చివరి చూపునకు వచ్చిన కొడుకు అడ్డుకున్న అప్పులోలు అగ్రిమెంట్ రాసివ్వడంతో కూల్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘటనట అయ్యో సాగు ఏనేలేరంట వాళ్ళు మా పైసలు ఇచ్చేదాకా డేంజర్లో భూ వివరాలు డేటా సర్వర్ ఎక్కడ బ్యాకప్ ఎట్లా ఎరైజ్ అయితే రికవరీ యాక్షన్ ఉందా విదేశీ కంపెనీ కొనుగోలు వెనుక రహస్యం ఏంటి సెప్టెంబర్ లో ముగిసిన ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు ఇటీవల సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి ఆరా ధరణి పోర్టల్ పై సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందట ధరణి భూముల వివరాలు మన దేశంలో లేవు వేరేటోని కమ్మిరిల్లు వాడు డిలేట్ కొడితే మొత్తం పోతాయి నువ్వు పెంట చేసి పెట్టిండుగా ఓడిన వారికి పదవులు వద్దు పిసిసి ఏఐసిసి సూత్రప్రాయ నిర్ణయం ఎమ్మెల్సీ నామినేటెడ్ ఇస్తే సెగ్మెంట్ ను పట్టించుకోరని అభిప్రాయం అందుకే వారంతా నిత్యం ప్రజల మధ్యన ఉండేలా టాస్క్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని సూచన చేసింది ఇక రేపు ఢిల్లీకి రేవంత్ కేబినెట్ విస్తరణ నామినేట్ పదవులపై ఆ విషయం పైన రేపు ఢిల్లీకి పోతా ఉన్నారట ఇక డ్రగ్స్ నివారణకు యాక్షన్ ప్లాన్ బ్రీత్ అనలైజర్ల మాదిరిగా డ్రగ్స్ డిటెక్టివ్ కిట్స్ మూత్ర పరీక్షల కోసం టెస్ట్ కిట్లు విద్యా సంస్థలో యాంటీ డ్రగ్స్ కమిటీలు మెడికల్ షాపుల పైన పకడ్బందీ నిఘా సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్యా మేడిగడ్డ ఎందుకు కుంగింది బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం యాసంగి పంటకు సాగునీటి సరఫరాపై రివ్యూ సెక్రటేరియట్లోనూ మంత్రి ఉత్తమ్ సమీక్ష త్వరలో మేడిగడ్డ అన్నారం టూర్ రైట్ గా బీఆర్ఎస్ కు మేడిగడ్డ వచ్చు 20న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం ఉందట 21న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం రైట్ కౌలు రైతుల గుర్తింపు కౌలు రైతులకు ఏటా 12,000 రూపాయలు ఇస్తా అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకోవడానికి కౌలు రైతుల గుర్తింపు అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా 21 తారీఖు రోజు జరిగేటువంటి మీటింగ్ లో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అధికారంలో ఉన్నామనే అపోహలో బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నగలకర్ నియోజకవర్గం వర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీలో మాట్లాడిన ఆయన ఇంకా అధికారంలో ఉన్నామనే అపోహలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు ఇంకా అలా నీళ్లు జల్లి లేపాలి నీళ్లు జల్లి 61 మంది జల సమాధి మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ వారిలో పిల్లలు మహిళలే ఎక్కువగా ఐరాస మైగ్రేషన్ ఏజెన్సీ అలల కారణంగా అదుపు తప్పి మునిగినట్టు సమాచారం అంట అయ్యో సో ఇది దిశ పత్రికలో ఉన్నాయి ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తలు ఇద్దాం ఆజ్ కీ బాత్ 9.5 ఏళ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్ధాలు అప్పుల మీదనే నడిచింది బ్రిటిష్ పాలన మించిన నియంత పాలన అది అధికారులు ప్రజలను బానిసలు చేసి వాళ్ళ జీవితాలను రోడ్డున పడేశారు మా బ్రతుకు గురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల పక్షమై మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కారు ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షమై కూర్చుంది అధికార పక్షం వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడితే చెప్పింది వినకుండా వాకౌట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పెట్టిన బాధ చేసిన అప్పు అంతా ఇంత కాదు సభలో వాస్తవాలు తెలిస్తే వాళ్ళ బండారం బయటపడుతుందని భయంతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారు గౌరవ సభాపతి గారికి మా మనవి దయచేసి వచ్చే సభలో అయినా సభ తలుపులకు తాళం వేసి వాకౌట్ చేయకుండా వాళ్ళ తప్పు అప్పులని వివరంగా చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము ఈసారి ఎవ్వరిని కూడా బయటికి వెళ్ళని ముఖ్యమంత్రి చెప్పింది ఇదివరకే మొన్న అంటున్నాడు బయట వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయట పంపించద్దు అంటున్నాడు గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయవు నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష మనం చేయలేదు
వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా బయటికి పంపించే ముచ్చటే లేదట చూసుకో. వాకౌట్లు చేసి పంపారట. ఇక మీరు ఏమున్నా దుమ్మ కొట్టుడు తప్ప మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఇక ఆర్థిక పరిస్థితి ఏం చేద్దాం? సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ, ముఖ్యమంత్రి నివాసానికి రఘురాం రాజన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చ. ఇప్పటికే పలు శాఖలపై రేవంత్ సమీక్షలు. 6 హామీల అమలుకు ఏటా 60,000 కోట్లు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపై దృష్టి, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు. డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరు. ఇది చాలా సీరియస్ అంశం. కుట్ర వెనుక నిజాలు త్వరలో బయటపడతాయి. దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హితవు, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే మీరు ఆపోజిషన్ లో ఉంటే చేయకపోదురా? తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్ర వెంకటేశం, వైద్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తా ఉంది. ఇక 2 నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలన దిశానిర్దేశం చేసిన కొత్త సిపి. పబ్బులను సమయానికి మూసివేయాలి, డ్రగ్స్ మాట వినిపించకూడదని వార్నింగ్. ఒకరికి శిక్ష పడితే ఆ 100 మందిలో భయం వస్తుంది. డెడ్ లైన్ పెట్టిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ షాండిలా. సమాచారం ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక గత ప్రభుత్వంలో రైతు బంధుతో ప్రజాధనం లూటి. పంట భూములకే ఇవ్వాలి, బీడు భూములకు ఇవ్వద్దు. రైతు బంధు ఎంపిక పారదర్శకంగా ఉండాలి. సన్న చిన్నకారు రైతులకే రైతు బంధు సాయం. క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు సేకరించాలి. రైతు బంధుతో భూస్వాములకు లబ్ధి జరుగుతా ఉంది. ఇక్కడ శెలుకలకు, వానికి, ఈయనకి అసలు పంట లేనటువంటి భూమికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారని? ఆ లెక్కలకే ఇయ్యి. ఇక తమిళనాడులో రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తులు 3 మృతి చెందినారు. చెన్నై బైపాస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం. రైట్ గా ఐరాస భద్రతా మండలిపై విమర్శనాస్త్రాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు లభించని స్థానం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వ్యవహారం. ఐరాస భద్రతా మండలిని పాత క్లబ్ తో పోల్చిన జయశంకర్. ఇక సీఎం జాబ్ ఆఫర్ పై స్పందించిన నళిని. తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని చెప్పిన మాజీ డీఎస్పీ నళిని సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. రైట్. అనంతమైన భూ యజమాని హక్కులు. అసలు నిజాలు తెలియని అమాయకులు. రెవెన్యూ చట్టం పట్ల అవగాహన రాహిత్యం. దీని ఆసరాగా మోసాలకు గురవుతున్న వైనం. ధరణి రాకతో అయోమయంలో భూ యజమానులు జీవితాలు. నిషేధిత కాలాన్ని ధరణిలో జొప్పించి కుట్రపూరిత చర్యలు. భూ హక్కుల గురించి ధరణిలోకి మోసపూరిత వ్యవహారాలపై ఆదాబ్ హైదరాబాద్ ఇస్తున్న కళ్ళు చెదిరే నిజాలట. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఈనాడు. అచ్చా, ఈనాడు. రైట్. ఇక 3వసారి ప్రధాని నేనే, భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేది మేమే. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు. నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. సూరత్ డైమండ్ బోర్సు ప్రారంభం. అదరగొట్టేశారు. భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తయింది. ఇక మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వండి. ప్రాజెక్టుల బడ్జెట్ ఖర్చులపై నివేదిక సిద్ధం చేయండి. నీటిపారుదల రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రి ఉత్తమ్, ఇంజనీర్లు. యాసంగి సాగుకు నీటి లభ్యతపై చర్చించిన సీఎం. శాఖపై శ్వేతపత్రం విడుదలకు వివరాలు ఇవ్వాలని ఆదేశాలు. నారాయణపూర్ నుంచి నీటిని కోరేందుకు కర్ణాటకకు బృందం పోతా ఉందట. ఇక వైద్యానికి కృష్ణ, విపత్తు శాఖకు అరవింద్. కొనసాగుతున్న బదిలీల పర్వం. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశం. 11 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్ల స్థానం. రఘురాం రాజన్ తో సీఎం భేటీ. రాష్ట్ర ఆదాయ పెంపుపై చర్చ. 21న కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం. అట కనిష్ట ఉష్ణోగ్రతలతో వణుకుతున్న రాష్ట్రం. ఈ వణుకుడేమో కానీ కేసీఆర్ బీఆర్ఎస్ తో వణుకుడైతే గట్టిగా వణుకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలతో వణుకుతున్న రాష్ట్రం. పగటిపూట చలిగిలి. సిరిపూర్లో 11.1 డిగ్రీలు నమోదు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు జిల్లాలు గదగద వణుకుతున్నాయి. త్వరలో మంత్రివర్గ విస్తరణ. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీలో సీట్ల సర్దుబాటుపై చర్చలు. సంక్రాంతి నాటి కొలికి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు 2.5 గంటల పాటు విస్తృత చర్చ. ఉమ్మడి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తారు. జవసత్వాలు. రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లో కార్యకలాపాల కసరత్తు. సిబ్బంది నియామకం, వాహనాల సమకూర్చనపై దృష్టి పెడతా ఉన్నట. డ్రగ్స్ పరీక్షలకు ప్రత్యేక కిట్లు అంట, టెస్ట్ కిట్లు. కొత్త ఆవిష్కరణలు నిరంతర అవసరం. సాంప్రదాయ విధానాలు అంతే ముఖ్యం. సాయుధ దళాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచన. కంబైడ్ పెరేడ్ 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం. ఉల్కాపాతాలు నేరుగా చూడొచ్చట. నిరుద్యోగం, ధరలు, పన్నులు, ద్రవ్యోల్బణం ఇవి చూడొచ్చట. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమేనా అని రాసింది వార్త. సోడిగా సురక్షితం కాదా? మరి ఇన్ని రోజులు ఎట్లా సురక్షితమైందో ఎన్నడూ రాయాలి ఎట్లా. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము. సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు. వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్లు 44,051. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల
విరమణలు పునఃప్రారంభం, వయోపరిమితి పెంపుతో 3 ఏళ్ల పాటు విరామం, రిటైర్మెంట్ వయసు 61 పెంచిన కేసీఆర్ సర్కార్. ఎందుకు పెంచిండు? బెనిఫిట్స్. ఒక మనిషి ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఆయనకు రావాల్సిన పిఎఫ్లు తర్వాత బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లక్షలు ఇవ్వాలి, పైసలు లేవు, ఏం చేయాలని చెప్పి వాళ్ళది పెంచిండు. వాళ్ళది పెంచి కూడా వాళ్ళకి ఏమి ఇచ్చింది లేదు. ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఆయనకు ఒక 50 లక్షలు వచ్చేది ఉందనుకో, ₹2 ఇంట్రెస్ట్ వేసుకో, నెలకు 1,00,000 వాళ్ళ జీతం పైసలు వాళ్ళ మితి పైసలు వాళ్ళకి ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు కేసీఆర్ గతంలో. అసలు కథ అది. వచ్చే మార్చిలో రిటైర్ కానున్న 8,194 మంది, 2024 నుంచి ఏటా 8 నుంచి 9,000 మంది రిటైర్మెంట్, 2028 నాటికి 44,051 మంది ఉద్యోగ విరమణ. ఈ భారం అంతా ఈ ప్రభుత్వం. కేసీఆర్ ఫస్ట్ ఇలా ఉద్యోగాలు విరమణ చేయించాల. కొత్త ఏడాదిలోనూ కోతలే, అన్ని రంగాల్లో భారీగా లే ఆఫ్లు ఉంటాయని అంచనా వేస్తుంది. అంచనా గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తులు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్. ఇక సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ చర్చ. 6% వృద్ధి ఉన్న పేద దేశమే. ఇక 3 అయ్యప్ప భక్తులు దుర్మరణం, నిద్రలేమితో క్యాన్సర్ ముప్పు, లైఫ్ మిషన్ నోడల్ అధికారిగా చంద్రశేఖర్ రెడ్డి. గుబ్బరోగం, మిర్చి రైతు ఆగమైతా ఉన్నట. రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పుకుందట. గర్జించిన ఆకాష్. సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. గింతన చర్చ. ఇక గింత కూడా ఎందుకు వేసిన వసు. ఇక మన పీవీకి ఆత్మక్షోభ, 2 దశాబ్దాల తర్వాత కూడా అవమానాలైన జీవన్రెడ్డి వ్యాఖ్యలపై పీవీ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం నిర్మించాలి, నడవాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇంటిని కేసీఆర్కి ఇస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కూడా ఇట్లా పోయి చూడన్నాడు. అంతెందుకు పివి నరసింహారావు చనిపోతే తొంగి చూడనటువంటి దొంగ, ఆ దొంగ ఓనర్ పత్రిక ఇవాళ రాస్తా ఉంది పీవీకి ఆత్మక్షోభ అని. ఏందయ్యా మీరు పీవీకి చేసింది గతంలో? ఏమన్నా పట్టించుకున్నారా పీవీ నరసింహారావుని? పోయాడో దండేసి దండం పెట్టొచ్చు తప్ప ఏందయ్యా మీరు చేసింది పీవీకి సంబంధించి? ఓ జిల్లా పేరైనా పెట్టావా? ఏం పెట్టలే, అన్ని దొంగ మాటలు. ఇక ఇట్లా వార్తలు రాసుకుని పీవీ ఆత్మకు శోభిస్తుండే. ఆత్మ పీవీది కాదు, మీదికి శోభిస్తుంది. మీ ఆత్మలు కొట్టుకుంటున్నాయి, ఆయనతో ఏమైనా చేయగాలని చెప్పి.